చేసుకుంటే నాకు ఇంకా మా నాన్నకి ఇన్ని బాధలు ఉండేవి కాదు. పాపం మా నాన్న ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. మా లైఫ్లోకి నాకు ఇంకొక అమ్మ వస్తే బాగుండు. నాకు మా నాన్నకు మంచిగా అన్నం వండి పెడుతుంది. నాన్నకి ఈ విషయం చెప్తే ఏమంటాడో, అయినా చెప్పాలి. చెప్తాను. నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకుంటాను. ఏ కష్టం రానియను. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటేలా చూసుకుంటాను. నాన్న మను నాన్న అన్నం తినిపించమంటారా? మను ఈ నాన్న చేయి పట్టుకుని నడవాల్సిన బంగారు తల్లిరా నువ్వు. నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు, నన్ను క్షమించమ్మా. అయ్యో నాన్న, అలా అనకు. నేను నీకు కూతుర్నే కాదు, అమ్మని కూడా. నాన్న, నీకు మంచి హెయిర్ స్టైల్ వేస్తా. కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని నాకెందుకమ్మా ఇవన్నీ? లేదు నాన్న, నువ్వు ఎప్పుడు మహారాజులా ఉండాలి. చిన్నప్పటి నుంచి నిన్ను సూపర్ హీరోలానే చూశాను. మా నాన్న ఎలా ఉన్నా నాకెప్పుడు హీరోనే. హాయ్ భవిక. హాయ్ మన్ను. మన్ను, మీ నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యారు. అసలు ఆడుకొని ఇంకా రావట్లేదు. ఆడుకోవడం మర్చిపోయావా? అవును, మా నాన్న ఆరోగ్యం కుదురుపడే వరకు ఆడుకోవడం వద్దనుకున్నా. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది ఆటల కోసం కాదు, అమ్మ కోసం. అమ్మ కోసమా? మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా. అవును, అలా అని నాకు కొత్తమ్మ రాకూడదా? కొత్తమ్మనా? మరి మీ నాన్న ఒప్పుకుంటాడా? తెలీదు, ఒప్పించాలి. సరే బాయ్ మన్ను, మా ఇల్లు వచ్చింది. సరే బాయ్ బాయ్. మన్ను, టిఫిన్ తిందురా. నాన్న వస్తున్నా. మన్ను, టిఫిన్ తిను. లేదు నాన్న, నువ్వు తిన్నాక నేను తింటాను. నువ్వు తిన్నా నా ఫస్ట్. నువ్వు కూడా తిను నాన్న. నాన్న, నీకొకటి అడుగుతాను, కోపం తెచ్చుకోవుగా. నీ మీద నాకు ఎందుకు కోపం వస్తుందిరా? అడుగు. నాకు నాకు నాకు
ఏంట్రా, ఏం కావాలి నీకు చెప్పు. అది నాకు నాకు అమ్మ కావాలి నాన్న. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా నాన్న. లేదు నాన్న, నాకు కొత్త అమ్మ కావాలి, తీసుకొస్తావా? కొత్త అమ్మనా? ఏంటి నాన్న నువ్వు మాట్లాడే మాటలు? నాకు అదంతా తెలియదు నాన్న, నాకు అమ్మ చేతితో అన్నం తినాలని ఉంది. నేనేం తక్కువ చేశానో తనని, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతుంది ఎందుకో మన్ను. అసలు ఏం అర్థం కావట్లేదు. తను కొత్తమ్మ అనడంతో నాకు ఒకేసారి గుండె పగిలినట్టు అనిపించింది. నాన్న, నాన్న, నాన్న. నాన్న, నాన్న. అరే అదేంటి, నేను చాలా పెద్ద తప్పు పని చేశాను. నా కూతుర్ని నేను చాలా బాధ పెట్టాను. నేను ఇలా చేయకూడదు. వెళ్ళి నేనే మాట్లాడతా. మన్ను, ఏడవకురా, నన్ను క్షమించురా. నాన్న, మీ అమ్మ స్థానం మరో మనిషికి ఇవ్వలేను నాన్న. నేను ఈ జన్మకి అమ్మాయినా నానైనా అన్నీ నేనేరా నీకు. నాన్న, నిన్ను బాధ పెట్టాలని కాదు నాన్న. చిన్నప్పుడు అమ్మతో ఆడుకోలేదు, అమ్మ చెప్పే కథలు వినలేదు, ఇంకా మనమంతా కలిసి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. అవన్నీ ఇప్పుడు నాకు కావాలనిపించి అడిగాను నాన్న. సారీ నాన్న. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది. ఇలాంటి అర్థం చేసుకున్న కూతురు దొరకడం తండ్రిగా నా అదృష్టం. మరి మీరేమంటారు నాకు కామెంట్లో చెప్పండి.